నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి ఘనంగా స్వాగతం పలికిన ప్రజానికం వికారాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ నిర్వహించిన రోడ్ షో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన అవసరమంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం పోతుగల్లు వీరసముద్రంలో విషాద ఘటన విద్యుత్ షాక్ తో విద్యుత్ శాఖ ప్రైవేటు ఉద్యోగి జంగా శ్రీనివాస్ మృతి వర్ధన్నపేట నియోజకవర్గం హనుమకొండ మండలము 1వ డివిజన్ గుండ్ల సింగారం కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు ఎన్నికల ప్రజా దీవెన యాత్రకు స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి రావడంతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సింగారం గ్రామ ప్రజలను ఉద్దేశించి విజయశాంతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరిని కదలించినా అక్కడ కేసీఆర్, ఇక్కడ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అక్రమాల గురించే చెబుతున్నారని అన్నారు. అసైన్డ్ భూములు, చెరువు శీకం భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన దగాకోరుగా ప్రజల గుండెల్లో కేసీఆర్, ఆరూరి రమేష్ చెరగని స్థానమే సంపాదించుకున్నారని రాములమ్మ మండిపడ్డారు. ఎన్నో ఆశలతో సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. నియంత సర్కార్ను గద్దె దింపితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని విజయశాంతి తెలియజేశారు. అవినీతికి వ్యతిరేకం అవుతుంది. మీరు అవినీతికి వ్యతిరేకినప్పుడు ఇక్కడ అవినీతి చేస్తున్న కేసీఆర్ ఆయన కుటుంబాన్ని ఎందుకు వదిలామన్నది మీ రామలక్క ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం లేదు. ఢిల్లీ నుంచి మోడీ గారు వస్తారు, అబ్బో కేసీఆర్ దొంగ అంటాడు, తిడతాడు, వెళ్తాడు. అమిత్ షా గారు వస్తారు, వీళ్ళు కుటుంబ పరిపాలన అంటాడు, వెళ్తాడు. నడ్డా గారు వస్తారు, ఏటీఎం ఎప్పుడు రెండు డబ్బులు కాళేశ్వరం దాంట్లో డబ్బులు తినేసి అంటారు, వెళ్తారు. వస్తారు వెళ్తారు. యాక్షన్ ఎందుకయ్యా తీసుకోరు? మీరు ప్రభుత్వంలో ఉన్నారా కదా, కేంద్రంలో మీరు కదా ఉన్నారు, ఎందుకు తీసుకోవట్లేదు అని నేను ప్రశ్నిస్తే రాములక్కని తిడుతున్నారు. ఎవరు? ఈ కేసీఆర్ ను, ఈ బీజేపీ. నేను న్యాయం అడిగినందుకు పాపం కేసీఆర్ కి బీపీ వస్తుంది. పాపం బీపీ వచ్చి టెన్షన్ అయిపోయి రాములమ్మను తిట్టేద్దాం. ఎవరిని తిడుతున్నాం? తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడిన రాములక్కన మీరు తిడుతున్నారు. నీలాగా అవినీతి పరురాలు కాదు, 25 ఏళ్లు రాజకీయాల్లో నిజాయితీగా నిలబట్టాను, ప్రజల కోసం పోరాడాను, ప్రజల కోసం త్యాగం చేశాను. మీకేం హక్కు ఉంది రాములమ్మని తిట్టడానికి? మీ కొడుకు, కూతురు, అల్లుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ బినామీని ఇంతమంది తెలంగాణ డబ్బుని, సొమ్ముని, ల్యాండ్ అని, ఇల్లుని అన్ని దోచుకున్నారే. నాకేంటి? నా తెలంగాణ కోసం నేను కొట్లాడుతున్నాను, నా అక్క చెల్లెల కోసం కొట్లాడుతున్నాను, నా యువకుల కోసం కొట్లాడుతున్నాను, నా రైతుల కోసం కొట్లాడుతున్నా, ఎవరు తెలంగాణ కోసం పడతా. ఎందుకంటే కనీసం ఒక్కళ్ళని నిజాయితీ పనులుంటే ఈ తెలంగాణ కొత్తన బాగుపడుతుంది, లేదా మొత్తం అవినీతి మయమైపోతుంది. ఎవడు అడిగేవాడు ఉంటాడు, నా ఇష్టం అన్న భయం. ఇప్పుడు రాములక్క అడుగుతుంది కదా, అది వీళ్ళకి భయం పట్టుకుంది. అందుకే నన్ను తిట్టిస్తున్నా. నువ్వు ఎంత తిట్టినా ఏమి తగ్గదు. మీ రాములమ్మ ఎదురు తిరుగుతుంది, న్యాయం కోసం పోరాడుతుంది. అందుకే ఈ సమయంలో నేనేమంటున్నానంటే, ఇంత గందరగోళం, అవినీతి, జత్సం గారు చెప్పినట్టుగా ప్రవాహిక ఆత్మహత్యలు, ఇన్ని ఆత్మహత్యలు అంటే మందు ఎక్కువ తాగడం, మానభంగాలు, ముసలాళ్ళు, చిన్నోళ్ళు ఏమీ లేదు, మానభంగాలు జరిగిపోతున్నాయి. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, పోలీసులేమో అరాచకం. న్యాయం అడిగినానా ఎస్సీ ఎస్టీ మహిళల్ని లాకప్ డెత్ లో చంపారు, చేశారు. ఇంతకంటే ఏం దారుణం ఉంటుంది? న్యాయం అడిగిన మా పట్ట భూములు ఉండని అడిగితే దానికి తప్పు, అడగకూడదు. కేసీఆర్ లూటి న్యాయం అడిగినందుకు మనపై చూపిస్తాడు లాఠీ. అలా ఉంటుందమ్మా. అందుకే అదే ధరణి, అవునన్నా, ధరణి పెట్టి పొద్దునేమో ప్రొహిబిటెడ్ అంటాడు, రాత్రేమో ఓపెన్ చేస్తాడు. కడప జిల్లా ప్రొద్దుటూరి మున్సిపల్ పరిధి మోడంపల్లి, నడింపల్లిలో
21, 17వ వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ 19వ రోజు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల మేనిఫెస్టోను ఇంటింటా ప్రజలకు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చైతన్యపరిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని, రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. చేతులు పెట్టండి. నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము పోతుగల్ గ్రామానికి చెందిన జంగ శ్రీనివాసు విద్యుత్ షాక్తో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే జంగ శ్రీనివాస్ విద్యుత్ శాఖలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పోతుగల్ వీరసముద్రం ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ఉండగా పైన ఉన్న హైటెన్షన్ వైర్లకు తగలగా విద్యుత్ షాక్ కొట్టి ట్రాన్స్ఫార్మర్ నుండి కింద పడిపోయాడు. హుటాహుటిన ముసాబాద్లోని హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈయన వయసు 25 సంవత్సరాలు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ రోడ్ షో కార్యక్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. పరిగిలో బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్కి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. इसीलिए हम बीजेपी आप लोगों को बोलना चाहता हूँ, जो केसीआर ने मुसलमानों को रिजर्वेशन देके रखा है, इसको हम लोग बंद करेगा और बीसी और एससी बीजेपी का सरकार तेलंगाना में आने दीजिए, आपको दिखाई भी नहीं देगा, आपको खुद अंदाजा हो जाएगा, ये भी हमारा मानेंगे। भाइयों बहनों, अब आप लोग कैसे निकाला है, चीफ मिनिस्टर भी बना रहा है और साथ साथ में तेलंगाना में जो माइनॉरिटी अपीजमेंट का नाम में जो तुष्टीकरण का राजनीति चल रहा है, इसको भी हमें खत्म करना है। ప్రజల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల్లో ఏం చేసిందని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అనంతరము ఆయన విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కాశోళ్ల సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తుర్కపల్లికి చెందిన 19 మంది యూత్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముసాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు నేతృత్వంలో వీరికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మ దుర్గప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు బాలకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తున గుర్తుంచుకో, గుర్తున గుర్తుంచుకో, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారు. ఈరోజు మా తుర్కపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగనే గౌరవ టీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ గారు, అలాగే పేరు పేరున మా నాయకులందరి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన 20 మంది మా సాయి వీళ్ళందరి ఆధ్వర్యంలో 20 మంది యువకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. ఈరోజు చేస్తున్న మంచి పనులను చూసి, కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి, రాబోయే 37 జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మేము గౌరవ మంత్రివర్యులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారికి మద్దతు ఇస్తామని కూడా వీళ్ళందరూ చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెల్కమ్. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతుండ్రు. ఇక్కడ భారీ మెజార్టీతోటి మళ్ళీ కేటీఆర్ గారు గెలవబోతుండ్రు. దానికి సంకేతమే ఇవన్నీ కూడా యువకుల చేరికలు. ఇవాళ మనం చేస్తున్న అభివృద్ధిని చూడమంటున్నాం, మన కళ్ళ ముందు కనిపించే నిజాలను గమనించమంటున్నాం. ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం, మన ముందర కనిపించేదాన్ని నమ్మండి, చెప్పే మాటలు దయచేసి నమ్మకండి. ఇలా మన ముంగట కనిపించేదాన్ని మనం నమ్ముదాం. ఎక్కడనో దూరపు కొండలు నుంపున్నట్టు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలా మా యువకులందరూ కూడా చేరుతుంటే ఇక్కడ మనోళ్ళు చెప్తుంటారు, అన్న వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది, వీళ్ళకు సబ్సిడీ ట్రాక్టర్ వచ్చింది, వీళ్ళకి సబ్సిడీ కార్ వచ్చింది, వీళ్ళకి కళ్యాణ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం 24 గంటలు కష్టపడి పనిచేసిన మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నామని మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వెల్లబుచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి అహంకార ధోరణి వల్లనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామని తెలియజేశారు. ఎన్ఎస్యుఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ తెలియజేశారు. ఈరోజు డబ్బులు తీసుకున్నావు, ఇట్లా వేసినావు అనే పార్టీని ఈరోజు నేను ఎంత కష్టపడి రూపాయి బ్యానర్ కట్టినానో నాకు తెలుసు. నా వెనకాల ఎన్ని కష్టాలు నేనే అందరూ తెలుసు. నేను పార్టీకి లాయల్స్ ఎంతగానో ఉన్నానో, నా గురించి ఎంతమంది ఉన్నానో నాకు తెలుసు. పార్టీని వీడాలంటే కూడా అసలు తట్టుకోలేని పరిస్థితి, ఈ క్షణం కూడా ఆలోచన చేసిన పరిస్థితి. కాకుంటే ఇజ్జత్ ఆత్మాభిమానం లేకుండా ఒక మాట అనిపించుకోకుండా ఈ స్థాయిలోకి వస్తానే. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అన్న, నేను జాబ్ వదులుకొని ఈరోజు పార్టీకి వచ్చిన. నేను నా జీతం ఈరోజు ఉంటే 3 లక్షల జీతం వస్తుండే. నేను పార్టీ కోసం ఇంత కష్టపడి నా భవిష్యత్తు, నా పిల్లలు, నా కుటుంబాన్ని కాదని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. నేను అంత అహంకారం హిట్లర్ పాలన వస్తుంది, అది చూస్తారు, అనుభవిస్తారు కూడా. కంపల్సరీ యువకులకు తగిన గుణపాఠం చెప్తామన్నా. నా భవిష్యత్తు ఆ యువకుల చేతనే ఉంది. యువకులు నాకు మళ్ళా తిరిగి స్థాయికి ఎట్లా రావాలనేది నాకు తెలుసు. నాకు నిన్న రాత్రి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. నేనున్నా, రామన్ ఉన్నాడు, నేనున్నా, నీకు ఏ స్థాయిలో నేను ఆ స్థాయిలో తీసుకోపోతానని హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల నాతో ఉన్న విద్యార్థులు కానీ, ఊర్లలో ఉన్న అందరు యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ నాయకులు కానీ అందరూ కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుండి కూడా వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు. ఊర్లలో కూడా ఎక్కడెక్కడ జాయినింగ్స్ ఉన్నాయో కూడా అందరం కూడా ముందరికి పోతాం. అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు అన్న. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరింటాల, సముద్రలింగాపూర్, మల్లుపల్లె, నాగంపేట, దమ్మన్నపేట
గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి మహేందర్ రెడ్డి అంబేద్కర్కి పూలమాల వేసి ఇంటింటా ప్రచారం చేశారు. చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే మన బతుకులు బాగుంటాయని అనుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, నీళ్లు నిధులు నియామకాల పేరుతో గద్దెనెక్కిన కేసీఆర్ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్లు వృధా చేశారని, పేదల అసైన్మెంట్ భూముల ప్రభుత్వ అభివృద్ధి పేరుతో స్వాధీనం చేసుకుని లూటీ చేశారన్నారు. తెలంగాణకు సోనియా గాంధీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఇవాళ ప్రపంచమే అప్పురపడే విధంగా నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నా అని చెప్పి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు పడితే మీరందరూ కూడా నిన్న మొన్న పేపర్లలో చూసిండ్రు. ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమి లేకముందే, నీళ్లు లేకముందే కొన్ని నీళ్లు వచ్చినాయి. కానీ మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పిల్లర్లు ఏ విధంగా కుంగిపోయినాయో మీరు అందరూ కూడా ఒక్కసారి గమనించండి. దాంతోపాటు వరదలు వచ్చినప్పుడు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, అన్నారం బ్యారేజ్కు బొంగబడ్డది, సుందిళ్ళ బ్యారేజ్కు బొంగబడ్డది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఏవైతే మన చెమట రక్తాన్ని ఇలా మనం పన్ను రూపాయలు కట్టినామో వాటన్నింటిలో కూడా అవినీతికి పాల్పడి 1,000 కోట్ల రూపాయలు వెనకాల వేసుకొని ఇవాళ ఆ ప్రాజెక్టును గంగలో కలిపిండి. అలా ఆ గంగలో కలిపిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఇలా గంగలో కలపన్న వద్ద ఒక్కసారి నిర్ణయించుకొని మీరు అందరు కూడా ఇవాళ దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, బతుకమ్మ చీరల మాఫియా, అంతేకాకుండా నిన్న మొన్న మొదలైంది గంజాయి మాఫియా. ఇవాళ సారు పరిపాలన మర్చిపోయింది. ఇవాళ కేసీఆర్ సారు దీనికి ఎప్పుడు బళ్ళు బంద్ చేసిండు, బార్లు మొదలు పెట్టిండు, ఊరిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసిండు, పిల్లగాలను మత్తులో ముంచి వదిలిపెడతాడు. ఎందుకంటే చేసేది ఏమి లేదు కాబట్టి తాగి ఊగితే ఆ మత్తులో ఉంటే ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయి ఇలా ఒక గడీల పరిపాలన తీసుకొచ్చి ఒక నియంతృత్వ పరిపాలన తీసి ఇలా కట్టు బానిసలుగా మార్చుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి జనంపల్లి అన్ని రోజురెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ముచ్చెర్లపల్లి నుంచి రాచాలపల్లి, మాదారం, రేపల్లి, తిమ్మన్నపల్లి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటేయాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేయబోయే వివిధ సంక్షేమ పథకాల గురించి, 6 గ్యారంటీల గురించి ప్రజలకు వివరించారు. చూస్తారమ్మా ఎంత అనుభవం ఉందో లక్ష్మాడికి. మీకు చురక చెరువు గురించి జరగలే, ఇండ్ల గురించి జరగలే, రేషన్ కార్డు గురించి జరగలే, పెన్షన్ గురించి జరగలే. మాట్లాడుతున్నా అదే కేసీఆర్ వచ్చినప్పుడు తుర్క చెరువు మాట ఇచ్చడం తప్పిన తుర్క చెరువు నిధులు కాదు, భూ సెటిల్మెంట్లు ఎక్కడ జరుగుతాయి? పోలీస్ స్టేషన్ లో జరిగేది. సరే కేసీఆర్ జరిగిండు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గాదే రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్ నుంచి కోర్టు సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. పాఠశాల డైరెక్టర్ కమ్మగాని కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓటు హక్కు చాలా విలువైంది అని, ప్రజలు ఆలోచించి మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలి అని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి ఘనంగా స్వాగతం పలికిన ప్రజానికం.
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ నిర్వహించిన రోడ్ షో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన అవసరమంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం పోతుగల్లు వీరసముద్రంలో విషాద ఘటన. విద్యుత్ షాక్తో విద్యుత్ శాఖ ప్రైవేటు ఉద్యోగి జంగా శ్రీనివాస్ మృతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.